పేర్ని నాని అరెస్ట్ కు రంగం సిద్ధం కాబోతా ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి ఈ పరిణామాలను చూస్తే మాత్రం అవునన్న సమాధానమే వినిపిస్తుంది. ఏ రకంగా 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వ్యవహరించారు, వాళ్ళ రాజకీయాన్నంతా కూడా ఏ రకంగా తీసుకువెళ్లారు, అసలు తమకు వచ్చినటువంటి అధికారాన్ని ఎలాగ ఉపయోగించారు, అంటే ఉపయోగించడం అనే దానికంటే కూడా ఏ రకంగా దుర్వినియోగపరిచారు అనేటువంటిది ఒక్కసారి చూస్తే ప్రతి రోజు ప్రతి క్షణం కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా ఒకటే ఎజెండా తోటి ముందుకు వెళ్లారు. అదేమిటి అంటే ప్రత్యర్థి అనేటువంటి వాళ్ళు ఉండకూడదు, ప్రతిపక్షం అనేటువంటిది లేకుండా చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ నేతల్ని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడాలు, అక్రమ అరెస్టు చేయించడమే పనిగా పెట్టుకున్నారు. ఏ రకంగా ఒక్కొక్కళ్ళని కూడా ప్రత్యర్థి పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏ రకంగా వాళ్ళని వేటాడాడు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని వెంటాడాడు, ఏ రకంగా వేధించుకు తిన్నారు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా అని చూస్తే ఆనాటి ప్రతిపక్ష నేత అప్పటికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ వేధింపులు తప్పలేదు. తప్పుడు కేసులు, అక్రమ అరెస్ట్ ఆయన దాకా కూడా వెళ్ళింది. ఆయన కూడా అరెస్ట్ చేసినటువంటి పరిణామాన్ని మనం చూసాం. మరి మిగతా ఎవరిని చేయలేదా అంటే అలాగేమీ లేదు. అచ్చెన్నాయుడు గారు కావచ్చు, లేదంటే కొల్లు రవీంద్ర కావచ్చు, దేవినేని ఉమా కావచ్చు, ప్రత్యర్థి పార్టీ నాయకులు, ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి ఏ రకంగా అరెస్టులు చేసి వాళ్ళని వేధించారో చూసాం. ఈ వేధింపులు కేవలం నాయకులకి పరిమితం కాలేదు. ఆఖరికి ఆ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు, ఆ పార్టీ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా వేధింపులకు గురి చేశారు. అయితే మా పార్టీలోకి వచ్చేయాలి, లేదు అంటే గనక కేసులు పెట్టి వేధిస్తామనేటువంటి వైనంలోనే 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ అంతా కూడా వేధింపులకు గురి చేశారు. నకిలీ ఇళ్ల పట్టాలు, ఆ వ్యవహారంలో కూడా పేర్ని నాని అరెస్ట్ అవుతారని అనుకున్నారు అంతా. దాదాపుగా అంతా అసలు 10,000 నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ఎన్నికలకు ముందు ప్రజల చేత ఓట్లు వేయించుకుని మళ్ళీ గెలవాలి అని చెప్పి చూశారు. కానీ అవన్నీ కూడా నకిలీ ఇళ్ల పట్టాలు. అక్కడ కనీసం అధికారులకు కూడా తెలియకుండా అధికారుల సంతకాలు కూడా ఫోర్జరీ చేశారు. అసలు పట్టాలే నకిలీవి తయారు చేసి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసే దిశగా ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు అనేటువంటి అభియోగాలు పేర్ని నాని పైన ఉన్నాయి. ఈ రోజున దానిపైన కేసు నమోదైంది. ఇక ఆయన అరెస్ట్ చేస్తారు, అరెస్టుకి రంగం సిద్ధమవుతోంది అనగా మరుసటి రోజు పొద్దున్నే పార్టీ నాయకులందరితోటి కూడా సమావేశం నిర్వహించుకుని మచిలీపట్నంలో మరి ఏ రకంగా గగ్గోలు పెట్టాడో, మరి ఆ అరెస్ట్ భయాన్ని ఏ రకంగా చూపించుకున్నాడో అందరం చూసాం. పీడిఎస్ ఏదైతే గనక పేద ప్రజలకి మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి బియ్యం, ఆ బియ్యంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. ఆ కేసుల్లోనో పేర్ని నాని అరెస్ట్ అవుతాడు అని చెప్పి అంతా అనుకున్నారు. పేర్ని నాని కూడా అదే గగ్గోలు పెట్టాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అదే గగ్గోలు పెట్టుకున్నటువంటి పరిస్థితి. దీనిపైన పెద్ద ఎత్తున చర్చించుకున్నటువంటి పరిణామాలు.